కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో రేపు 3 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. దీంతో క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో రాజకీయం రంజుగా మారింది. మరోవైపు ఖానాపూర్లో కిడ్నాప్ పాలిటిక్స్ తెరపైకొచ్చాయి. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 13న ఫలితాలు విడుదలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా నడిచింది. మెజార్టీ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. కానీ క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం 3 మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇటీవల క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆయా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీంతో రేపు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో కిడ్నాప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. 5వ వార్డ్ ఇందిరానగర్ కౌన్సిలర్ మేస పోసానిని, అతని కుమారుడు మేస సతీష్ను కిడ్నాప్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొత్తం 12 వార్డులుండగా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, 1 ఇండిపెండెంట్ గెలిచారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఖానాపూర్ బీఆర్ఎస్ నేతలు. మరోవైపు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తును పెట్టారు.